ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులు పునఃస్వాగతం. మనం ఈరోజు వైజాగ్లో జరుగుతున్న జాతీయ సహజయోగ సెమినార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకి ప్రతిష్టాన్ పూణే నుంచి వచ్చినటువంటి విశ్వజిత్ భయ్యా ఉన్నారు. ఆయన ఆయుర్వేదం డాక్టర్. మనం ఆయన ద్వారా సహజయోగకి సంబంధించిన మెడికల్ నాలెడ్జ్ అనేది తెలుసుకుందాం. జై శ్రీ మాతాజీ भैया. जय श्री माता जी. आपका स्वागत है. आप सहयोग में कैसे आए भैया? आप तो डॉक्टर है ना, ये तो स्पिरिचुअल थिंग जैसे दिखता है. बराबर. मैं जब फर्स्ट ईयर में था, आयुर्वेद सीख रहा था, उस समय जो हमारे में सब्जेक्ट था उसमें योगा भी एक सब्जेक्ट था. और जो मेडिकल साइंस का जो पढ़ाई है वो बहुत हार्ड था. कंसंट्रेशन और स्ट्रेस इस लेवल को थोड़ा सा करने के लिए कुछ हम ढूंढ रहे थे. और लकीली श्री माता जी की कृपा में पुणे में एक छोटा पब्लिक प्रोग्राम था और बस वहाँ जाना मिला. और फिर उसके बाद में हमें ये सहयोग मिला और फिर उसके बाद में जो मेडिटेशन है वो सीखने मिला. और तब पता चला कि हमारे मेडिकल साइंस में भी जो स्पिरिचुअल हेल्थ है और बाकी के हेल्थ के लिए, माइंड हेल्थ के लिए सिर्फ दवाई नहीं चलेगी. सो वो बहुत अच्छा लगा कि इसकी भी मेडिटेशन की मदद लेकर हम खुद को भी ये करेंगे और आगे पेशेंट्स को भी, जो आज वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन बोल रहा है स्पिरिचुअल हेल्थ, तो वहाँ भी वो काम आ गया. మనం ఈరోజు ఆత్మీయ గోదావరి కార్యక్రమంలో విశ్వజిత్ భయ్యా వాళ్ళతో ఉన్నాం కదా. ఆయన ఆయుర్వేద డాక్టర్. ఆయన్ని అడిగాం, మీ ప్రయాణం సహజయోగాలో ఎలాగా మొదలైందండి అని. వారు చెప్తున్నారు, వారు మెడిసిన్ చదువుకునే టైంలో వాళ్ళ సబ్జెక్ట్స్లో యోగా ఒకటి. ఆ టైంలో మెడిసిన్ అనేది చదవడం చాలా కష్టమైన సబ్జెక్టు, దానికి చాలా ఏకాగ్రత కావాలి. సో ఆ టైంలో ఏదైనా ధ్యాన పద్ధతి అనేది ఉంటే కొంచెం మైండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందని ఆలోచిస్తున్న టైంలో పూనాలో వాళ్ళకి ఒక ఆత్మసాక్షాత్కార ప్రోగ్రాం ఒకటి జరిగిందట, సహజయోగా గురించి పరిచయ కార్యక్రమం. దాని ద్వారా వారు తెలుసుకున్నది ఏంటంటే, వీళ్ళు చదువుకున్న సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఈ యోగాలో కూడా నేర్పుతున్నారని తెలుసుకున్నారు. దాంట్లో మానసిక సమస్యలకి మన వైద్య విధానంలో పెద్దగా మందులు అనేవి లేవు, కానీ ధ్యాన పద్ధతి ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే నేను చదువుకున్న సబ్జెక్టుకి ఎంతో ఉపయోగపడుతుంది, నన్ను నేను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడమే కాకుండా పక్క వాళ్ళకు కూడా నేర్పించేటప్పుడు అది ఉపయోగించవచ్చు అని ఆయన తెలుసుకోవడం ద్వారా ఆయన ప్రయాణం అట్లాగా స్టార్ట్ అయింది. भैया आपने बोला कि आप आयुर्वेद कोर्स करते वक्त और डॉक्टर पढ़ते वक्त ये सीखा था. आपने एक बोला कि ये तो ये सहजयोग मेंटल हेल्थ में भी यूज होता है. दुनिया में क्या बोलते हैं कि ध्यान करने से माइंड पीसफुल रहता है, कंसंट्रेशन बढ़ता है. ये मेंटल हेल्थ में कैसे काम आता है? अभी जैसे जो वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन जो है, उन्होंने जो डेफिनेशन ऑफ हेल्थ दी है उसमें फिजिकल, शारीरिक, मानसिक, बौद्धिक, सामाजिक, कौटुंबिक, फैमिली हेल्थ भी, और उसमें स्पिरिचुअल हेल्थ भी दिया है. अभी जैसे कि आयुर्वेद में पहले से ही बता के रहे, प्रसन्न आत्म इंद्रिय मनः स्वस्थ इति अभिधीयते, यानी आपका मन, इंद्रिय, ये सब प्रसन्न होने चाहिए. अब प्रसन्न, अब देखिए चेहरे सबके, कौन प्रसन्न है? सबके चेहरे पर कुछ ना कुछ है. फियर होगा, स्ट्रेस होगा, पता नहीं क्या क्या, जेलसी होगी, ईगो, सुपर ईगो, क्या क्या देखने मिलेगा. लेकिन जब हम ये मेडिटेशन करते हैं, श्री माता जी की कृपा से हमें बैलेंस आ जाता है, तो ऑटोमेटिकली अंदर बैलेंस आने के कारण ये फिजिकल लेवल पे तो मदद करता ही है. पहला मन ठीक हो जाता है, मन के साथ साथ जो मेंटल हेल्थ है और उसके साथ साथ फैमिली हेल्थ, सब उसमें परिवर्तन आ जाता है, क्योंकि खुद में वो आ गया बैलेंस. तो खुद में भी आ जाता है, सामने वाले में भी आ जाता है. ప్రశ్న అడిగారు, ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది, శాంతి లభిస్తుంది అని, కానీ మానసిక ఆరోగ్యం ఎలా వస్తుంది అని అడిగారు ప్రశ్న. మానసిక ఆరోగ్యం ఎట్లా వస్తుందంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ధ్యానాన్ని ప్రమోట్ చేస్తూ చెప్పారు, దీనివల్ల మనకి శారీరక, మానసిక
కుటుంబపరమైనటువంటి అలాగే సామాజిక పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి శాంతి అనేది లభిస్తుంది, చేంజ్ అనేది వస్తుందని దాని ప్రకారం చూసుకున్నా. అలాగే ఆయుర్వేదంలో వాళ్ళకి ఇంద్రియాలు, కుటుంబము, శరీరము, మనస్సు ఇవన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చక్కటి శ్లోకం ఒకటి చెప్పారు. అందులో భాగంగా ఎప్పుడైతే సహజయోగ సాధన అనేది మొదలు పెడతారో మనల్ని మనం సమతుల్యం చేసుకోవడం వస్తుంది. ఎప్పుడైతే ఆ సమతుల్య స్థితి వస్తుందో మన మానసిక స్థితి బాగుంటుంది. దానివల్ల దాని మీద ఆధారపడి కుటుంబము, మన సమాజము, మన భౌతిక బంధాలు, మన భౌతిక శరీరము, ఆధ్యాత్మికత అన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని తెలియజేస్తున్నారు. आपने बोला कि मेंटल हेल्थ में भी इम्प्रूवमेंट आ जाता है, मनुष्य शांत रहता है. अंदर में क्या होने से ऐसा लगता है? हाँ, इसमें अभी देखिए जो हमारा स्वभाव अभी बन रहा है. अभी आप देखिए ना बाहर, आप सिग्नल पे खड़े रहिए 1 मिनट के लिए तो कोई तो हॉर्न बजा रहा है, आपको इरिटेट कर रहा है. यानी सब जगह देखो कैसा माहौल है, इम्बैलेंस का माहौल है. और जैसे कि आयुर्वेद का मुझे एक याद आ रहा है, धी धैर्य आत्मादि विज्ञानम मनोदोष औषधम परम. आत्मज्ञान ये मन के ऊपर का श्रेष्ठ मेडिसिन है. अभी आत्मज्ञान, अभी पहले आत्मा क्या है, हम बोलते हैं आत्मविश्वास. किसका विश्वास? आत्मा का. अब ठीक है, समझ में, इसको जुड़ना कैसे? आंख बंद किया तो थॉट शुरू. लेकिन ये परम पूज्य श्री माता जी ने जो टेक्निक निकाला है उसमें जो हमारी शक्ति का जो हमको प्रैक्टिकल जागृति मिलती है, और उसमें से आपको देख सकते हैं आप कि दोनों साइड का ब्रेन जो यस्टरडे और टुमारो का थिंक कर रहा है वो बैलेंस में आ जाता है, और ऑटोमेटिक मैं प्रेजेंट में इस स्थिति में इस क्षण में आ जाता हूँ. और धीरे धीरे प्रेजेंट में आने के कारण जो मेंटल वरीज है, जो आगे के वरीज या पीछे के जो हो चुके हैं, उससे मैं फ्री हो जाता हूँ. इतना सिंपल है. ఈరోజు మనం సమాజంలో చూస్తే కనుక ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక చింత, ఒక బాధ, లేకపోతే ఏదో ఒక చిరాకుతో ఉంటున్నారు. అలాగే ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక మంచి అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆత్మ యొక్క జ్ఞానము చేత మానసిక స్థితి కానీ చాలా బాగుంటుందని చెప్పారు. ఎలా అంటే మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ పెట్టి ఇరిటేట్ చేసి లైట్లు వేసి పెద్ద పెద్ద సౌండ్లు చేసినప్పుడు మన మానసిక స్థితి ఎలా పాడైపోతుంది, ఎలా చిరాకు వస్తుంది. ఇలాంటివన్నీ కూడా సమాజంలో జరిగే ఇలాంటివన్నీ కూడా మన ప్రశాంతత చేత, మన ఆత్మ యొక్క బలం చేత బాగుంటాయని. అందుకే ఆత్మవిశ్వాసము ఇవన్నీ అని చెప్తారు. అంటే ఆత్మతో మనం సంబంధం కలిగి ఉంటాం. ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి గతం తాలూకు అంటే నిన్నటిది రేపు ఆలోచనల నుంచి ముక్తి పొంది ఈరోజు వర్తమానంలో ఉంటాము. అది మన మానసిక స్థితిని పెంచుతుంది, శక్తిని పెంచుతుందని తెలియజేస్తున్నారు. आपने मेंटल हेल्थ के बारे में बताया और हाँ मनुष्य बैलेंस में कैसे आता है ऐसा बताया. अभी बाहर हम देख रहे हैं सभी को कोई ना कोई बीमारियों को सहजों में क्या ठीक कर सकते हैं? हाँ, अभी देखिए बीमारी फिजिकल लेवल पे एक है और मानसिक लेवल पे है. अभी की जो बीमारी है वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के हिसाब से ये ज़्यादा साइकोसोमेटिक है. साइको यानी मन, सोमा यानी शरीर, दोनों का इम्बैलेंस के कारण बना हुआ. तो सिर्फ दवाई नहीं चलेगी. सबसे पहले अभी एक मैं एग्जांपल देता हूँ. जैसे कि पेशेंट आता है और उसका ब्लड प्रेशर बढ़ा है, हम उसका ब्लड प्रेशर वन मोर टाइम कैन यू रिपीट द सेंटेंस प्लीज. ओके, सो जैसे कि एक एग्जांपल है, जैसे पेशेंट आते हैं, ब्लड प्रेशर का है, हमने उनका ब्लड प्रेशर चेक किया, बढ़ा हुआ है, तो अभी हमने उसको गोली दी. गोली देने के बाद 10-15 मिनट्स के बाद देखा अभी कम हो रहा है. सो इज हैप्पी. सो अभी वो जा रहा है तो शूज पहनता है, एक फोन आ जाता है, फोन आता है वापस बीपी बढ़ गया, तो अभी कहाँ गई गोली हमारी. सो ये सारा जो हमारा लेफ्ट साइड का जो लेफ्ट सिंपैथेटिक नर्वस सिस्टम है जिसको ईड़ा नाड़ी बोलते हैं, और राइट साइड का राइट सिंपैथेटिक नर्वस सिस्टम जिसको पिंगला नाड़ी बोलते हैं, ये दोनों का बैलेंस मेडिटेशन से हो जाता है, जो परम पूज्य श्री माता जी ने. हाँ, ये जो टेक्निक है ना परम पूज्य श्री माता जी की, ये मेडिटेशन टेक्निक, पेट्रोवेस्की एकेडमी रशिया, उन्होंने श्री माता जी को अवार्ड दिया है ये टेक्निक के लिए. वैसे बहुत कम लोगों को ये अवार्ड मिला है, उसमें कि एक आइंस्टाइन भी है ना, जिन्होंने मैटर पे किया, लेकिन ये कॉग्निटिव साइंस पर श्री माता जी को मिला. तो इतना बढ़िया टेक्निक है ये.
तो चलिए, तो ये मेन है। तो ये इम्बैलेंस के कारण प्रेशर बढ़ रहा है, हीट बढ़ रहा है, एग्रेशन बढ़ रहा है, फिजिकल मेंटल फिजिकल सब मिक्स हो रहा है। तो सामने वाला कैसा बिहेव करेगा आपको पता ही नहीं चलता है। वो खुद इमोशनल हो रहा है या खुद एग्रेसिव हो रहा है, उसको ही नहीं पता चल रहा है ना। और उसका सब परिणाम उसके बॉडी पर, ऑर्गन्स में होना शुरू हो जाता है। तो जब ये आदत लगेगी मेडिटेशन से बैलेंस में रहने की, सुबह शाम जो हम सब मिलके करते हैं मेडिटेशन, तो उससे ऑटोमेटिक जो डिटोरेशन की ओर जा रहे हैं वो वहीं पे रुक जा रहा है, वो रिस्टोर हो रहा है, एनर्जी भी सेव हो रही है, एंड द सेम एनर्जी इज ऑटोमेटिकली यूटिलाइज टू हील योर बॉडी एंड माइंड। ये तो नेचर का ही सिद्धांत है ना। सो ऐसे ये वर्क करता है। మనకి ఈ మానసిక సంతులన గురించి అడిగిన తర్వాత చాలామంది ఎన్నో రోగాలతో రుగ్మతలతో బాధపడుతున్నారు. వీళ్ళకి ఏం చెప్తారని ప్రశ్న అడిగినప్పుడు శ్రీమాతాజీ గారు సూచించిన సహజ యోగ ధ్యాన విధానం వల్ల మన ఇడానాడిని పింగళనాడిని సమతుల్యపరచుకోవడంతో ఇది సాధ్యపడుతుందని చెప్తున్నారు. ఎలా అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన దాని ప్రకారం ఎన్నో రోగాలు సైకోసోమాటిక్ డిసీజెస్ ద్వారా వస్తాయి. అంటే మన మానసిక స్థితి శారీరక దానిపై పడుతుంది, అలాగే శారీరక ఇది మనలోని అవయవాలపైన పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేయించుకుంటారు. చాలా హైగా ఉందని చెప్పి ఒక మాత్ర ఇస్తారు. ఆ మాత్ర వేసుకున్న తర్వాత ఒక పావు గంటకో 20 నిమిషాలకో బీపీ డౌన్ అవుతుంది. ఆ మనిషి ఇంకా బయలుదేరి చక్కగా వెళ్ళిపోతూ మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ కాల్ రాగానే ఆయన బీపీ మళ్ళీ పెరిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ మాత్ర? అలాగా మనం మన చిన్న చిన్న విషయాలు, బయట వ్యక్తి మనకి ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎలాగ బిహేవ్ చేస్తాడనేది మనం ఎవరో ఊహించలేం. వాళ్ళ విధానాల్లో మన శరీరము మానసిక స్థితిపైన, మనస్సు శారీరక స్థితిపైన ఇలా మాటిమాటికి మారుతూ ఉండడాన్ని ఎలా నిరోధించుకోగలమంటే సహజ యోగ సాధన ద్వారా దాన్ని సాధ్యము. ఎడమ వైపు మనల్ని సమతుల్యపరచుకోవడం, కుడివైపు సమతుల్యపరచుకోవడం, ఎంతసేపు వర్తమానంలో ఉండడం ద్వారా అది సాధ్యపడుతుందని చెప్తున్నారు. ఎలాగంటే ప్రకృతికి తనని తాను మళ్ళీ పునరుద్ధరించుకునే శక్తి ఉన్నట్టు మనం చేసే ఈ సమతుల్య స్థితి ధ్యానం ద్వారా మనకి ఎక్కడైతే వినాశనం జరుగుతుందో అది మనం వినాశనం వైపు, మనలోని ఆరోగ్య స్థితి వినాశకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనలో చోటు చేసుకున్నటువంటి ఈ యోగ సాధన ద్వారా వచ్చే ఎనర్జీ మళ్ళీ మనల్ని మన లోపల శరీరక అవయవాలు కావచ్చు వేటినైనా కూడా పునరుద్ధరించి ప్రకృతి యొక్క ధర్మాల్లాగా మనకి చైతన్యాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నారు. दुनिया में क्या चल रहा है कि जो यंगस्टर्स है ना, वो लोग अच्छी मार्ग पे ना जाके दूसरे मार्ग पे जा रहे हैं. उन लोगों को रोकने के लिए या उन लोगों को सुधारने के लिए सहयोग क्या काम आ सकता है? हाँ, सहयोग बहुत ही काम आएगा, क्योंकि इसमें जैसे कि एक पावर ऑफ डिस्क्रिशन होता है. जैसे कि हमें अभी सिर्फ क्या पता है कि हमारी एनर्जी लेवल हम सिर्फ स्ट्रेस या ठीक होने में यूज़ कर रहे हैं, लेकिन जो देयर आर डिफरेंट टाइप्स ऑफ एनर्जी सेंटर्स इन आवर बॉडी, ठीक है, जिसको हमारे मेडिकल साइंस में प्लेक्सस बोला है. स्पिरिचुअल लेवल पे उनके अलग अलग गुण है ना, उनकी क्वालिटीज़ है. अब एक सिंपल चीज़ मैं बताता हूँ. अभी जैसे कि दिस इज़ द सेंट्रल हार्ट. अभी हमारा मेडिकल साइंस में क्या बताते हैं कि दिस इज़ द इम्यूनिटी पावर डेवलप्स हियर. अब वही जब हमें डर लगता है, इफ़ आई एम अनकंफर्टेबल, है ना, तो ऑटोमेटिक यहाँ से मैं सप्रेस या डिप्रेस हो जाता हूँ, है ना. और वो जो एग्रेशन बना रहता है उसके कारण मैं जैसा चाहे वैसे रहना शुरू कर देता हूँ, है ना. सो जैसे जैसे हम मेडिटेशन करेंगे, बैलेंस आएगा, तो ये जो हमारी एनर्जी, ये सारे चक्रों को, एनर्जी सेंटर्स को नरिश करती है, और देर बाय वो चक्र के जो क्वालिटीज़ वो इम्प्रूव हो जाते हैं. फॉर एग्जाम्पल एक डिस्क्रिशन का एनर्जी चक्र यहाँ पर है. जैसे कि परम पूज्य श्री माता जी ने एक बहुत बढ़िया उदाहरण दिया है. जैसे कि बर्ड होता है छोटा,
फ्लेमिंगो या ये जो बर्ड्स होते हैं जो एंटार्क्टिका से यहाँ कहाँ से, यानी जहाँ बर्फ़ का प्रदेश है वहाँ जब गर्मी शुरू होती है तो दे ट्रैवल एंड कम टू इंडिया। इतना सा बर्ड राइट डायरेक्शन से कैसे क्या यहाँ आ गया। यहाँ पर हम अभी थोड़ा सा 2 गली गए तो भी भूल जाते कहाँ गए। सो इतना छोटा सा बर्ड होके भी उसके पास द पावर ऑफ डिस्क्रिप्शन है, तो ऑटोमेटिकली ये चीज़ें बढ़ना शुरू हो जाती है मेडिटेशन में। सो ऑटोमेटिकली मुझे पता चलता है व्हाट इज राइट व्हाट इज रॉन्ग। अभी सिंपल है, भूख लगी है, ये किसको पता चला? खुद को। तो आप खाना खाएंगे या उपवास करेंगे? खाना खाएंगे। कितना खाएंगे? पेट भरने के बाद तो रुकेंगे। सो ये सब कौन बता रहा है आपको? आप ही बता रहे हो ना। सो यू बिकम योर सेल्फ मास्टर थ्रू दिस मेडिटेशन। और यही श्री माता जी चाहती है कि बी योर ओन गुरु, मीन्स बी योर ओन मास्टर। ఒక అద్భుతమైన ప్రశ్న. నేడు యువత తప్పుదారులు పడుతుంది, సన్మార్గాల్ని వదిలిపెట్టి తప్పుదోవ పడుతుంది. వీటికి సహజయోగా ఎలాగా ఉపయోగపడుతుందంటే, సహజయోగ ధ్యానం ద్వారా మనం స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలము, ఆరోగ్యం పొందుతాము, మానసిక స్థితి ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే విచక్షణ అనే ఒక జ్ఞానం కూడా పెరుగుతుంది. ఎలాగ దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, మన శరీరంలోని శక్తి కేంద్రాలు ఉంటాయి. వీటిని మెడికల్ భాషలో ప్లెక్సస్ అంటారు. ఒక హృదయ చక్రం తీసుకొని ఇక్కడ మనం దాన్ని మన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేస్తున్నారు. అక్కడ ఈ చక్రం దగ్గర ఉంటుందని. అలాగే మన సప్రెషను, డిప్రెషను, దానివల్ల వచ్చే విపరీతమైన కోపము, ఇలాంటివన్నీ కూడా సమతుల్య స్థితికి ధ్యానం ద్వారా రావడం అనేది జరుగుతుందని. ఎలాగా విచక్షణ జ్ఞానం అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఆకలేస్తే మనకి ఎలా తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. అలాగే ఎంత తినాలో మనకే తెలుస్తుంది కడుపు నిండేదాకా. అలాగే మంచి చెడుల యొక్క విచక్షణ కూడా మనకే తెలుస్తుందని చెప్తున్నారు. ఎలాగ ఒక పక్షి, కొన్ని పక్షులు మనకు తెలుస్తాయి కదా, కొన్ని కాలాలలో ఎన్నో దేశాలు దాటుకుని మనకి ఇక్కడికి వస్తాయి. సైబీరియా నుంచి వచ్చే కొన్ని బర్డ్స్ ఉంటాయి. అలాగే ఎన్నో చేపలు ఆ సముద్ర లోపల ఉండే నదుల ద్వారా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. వీటికన్నిటికీ ఎలా తెలుస్తుంది? అలా మనలో కూడా విచక్షణ అనే ఇంకో జ్ఞానం కూడా ఇంప్రూవ్ అవుతుందని తెలియజేస్తున్నారు. अभी आपने यंगस्टर्स के बारे में बताया. अभी मेरा क्वेश्चन है कि जो चाइल्ड है, अभी बच्चे हैं, हाँ 0 to 5 और 0 to 10 ऐसा रहते हैं ना, उन बच्चों को बिठाना बहुत मुश्किल काम है. अभी के जो बच्चे ना हाइपर एक्टिव है, मेमोरी तो बहुत है मगर यूज तो बराबर, इन लोगों को कैसे करवा सकते हैं? बराबर है। तो जैसे कि आजकल के बच्चों में ये एक तो बहुत हाइपर तो है ही है, और जैसे कि ADHD या ऐसे काफ़ी परेशानी बच्चों में आ रही है। और उसमें सबसे इम्पॉर्टेंट है कि इसमें हमको एक देखना है कि वी हैव 2 चैनल्स इन आवर बॉडी। वैसे 3 है, बीच वाला बैलेंस होता है। सो लेफ्ट सिंपैथेटिक जो होता है, ये इम्बैलेंस होगा तो ये सारे बच्चे लिथार्जिक की ओर जाएंगे। करूँगा, देखूँगा, डर लगता है, नहीं करना है। अब छोटा बच्चा क्या और बड़ा बच्चा क्या, सबके लिए सेम सिम्टम्स है ना। डर लगना, कॉन्फिडेंस नहीं है, गिल्ट आना, है ना, जो हो चुका है उससे वापस मुझे परेशानी होगी क्या, ये सोचना। और दूसरे साइड के अभी के जो बच्चे हैं जो राइट साइड, अब ये राइट साइड वैसे तो एक्टिवनेस के लिए, जैसे कि राइट साइड को हम सन प्रिंसिपल बोलते हैं, लेफ्ट साइड को मून प्रिंसिपल बोलते हैं। अब सन प्रिंसिपल ओवर एक्टिव हो गया तो ऑटोमेटिकली एग्रेशन होगा, एंगर ज़्यादा आएगा, इम्पल्सिवनेस आएगा, लैक ऑफ कंसंट्रेशन। ये क्या, तुरंत वो 2-2, 3-3, 4-4 सब्जेक्ट्स में, लेकिन एक भी कंप्लीट नहीं, है ना। और इन सब के लिए सहयोग मेडिटेशन बहुत ज़रूरी है, क्योंकि हाँ ठीक है, शुरू में जैसे कि बच्चा स्कूल जाता है तो उसका होमवर्क करने में उसके पेरेंट्स हेल्प करते हैं, तो ऐसे बच्चों को हम ये भी रिक्वेस्ट करेंगे, उनके पेरेंट्स को करेंगे कि यू ऑल्सो स्टार्ट, शाम को बैठ के पहले बैलेंस कर लेना, है ना, और उसके साथ साथ बच्चों से करा लेना। हाँ बहुत देर नहीं, लेकिन डेली थोड़ी थोड़ी आदत डालोगे तो विद इन 10 डेज आपको थोड़ा तो पक्का पता चलेगा, है ना। ऐसे बहुत छोटे छोटे सिंपल उपाय है। इसमें और भी आप सहयोग मेडिटेशन करने के बाद एक सॉल्ट वाटर टेक्निक है, फिर जैसे कि आयुर्वेद में नस्य होता है, परम पूज्य श्री माता जी ने घी कैम्फर एक बताया है, जो 2 ड्रॉप्स डालने के बाद एकदम काम एंड क्वाइट हो जाता है,
थॉट्स कम हो जाते हैं। ये छोटे छोटे बात में आप सीख सकते हैं, लेकिन जो हैबिट बनते जा रही है राइट साइड ओवर या लेफ्ट साइड, वो आप ओवरकम कर सकते हैं और वही रोक कर उसको बैलेंस में ला सकते हैं। యువతకి ఇప్పుడు మనం ప్రశ్న అడిగాం. అలాగే చిన్న పిల్లలు ఉంటారు, 10 ఏళ్ల లోపు పిల్లలు. వీళ్ళలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న సమస్య ఏంటంటే విపరీతమైన హైపర్ యాక్టివ్నెస్. అంటే విపరీతమైన అల్లరి, విపరీతమైన మొండితనం, విపరీతమైన గొడవ ఇలా చేసే పిల్లల్ని ఎక్కువ చూస్తున్నాం. వీళ్ళకి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లల్లో ఉండే ఈ హైపర్నెస్ని ఎలా తగ్గిస్తాం, విపరీతమైన అల్లరి, విపరీతమైన గొడవ 10 ఏళ్ల లోపు పిల్లలకి అని ప్రశ్న అడిగాను. దానికి విశ్వజిత్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, మన శరీరంలో 2 నాడులు ఉంటాయి, చంద్రనాడి, సూర్యనాడి అని. చంద్రనాడి అనేది ఇడానాడి అంటాం ఎడం వైపు, అలాగే సూర్యనాడి అనేదాన్ని పింగళనాడి అంటాం కుడివైపు. ఎడమనాడి ఎక్కువగా పనిచేసే పిల్లల్లో వాళ్ళకి కొంచెం బద్ధకస్తులుగా ఉండడం, ప్రతి పనిని చేద్దాంలే చూద్దాంలే అనుకోవడం, జరిగిపోయిన వాటి గురించి తలుచుకుంటూ బాధపడటం, ఇలాంటి నేచర్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే కుడివైపు ఉండే పిల్లలు విపరీతమైన అల్లరి చేస్తూ, విపరీతమైన యాక్టివ్గా ఉంటూ, ఒక్క క్షణం కూడా ఒక దాని మీద కుదురుగా కాన్సన్ట్రేషన్ చేయలేని విధంగా ఉంటారు వాళ్ళు. సో ఈ పిల్లల్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే, ఈ సహజయోగ సాధన ద్వారా వాళ్ళని లెఫ్ట్ రైట్ సమతుల్యపరచుకోవడం ద్వారా సాధ్యపడుతుందని. దీనికి గాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహజయోగం నేర్చుకొని సాయంత్రం పూట పిల్లలు వచ్చి హోంవర్క్ ఎలా మనం దగ్గరుండి కూర్చుని రోజు వాళ్ళకి అలవాటు చేయడానికి చేయిస్తామో, వాళ్ళతో పాటు రోజుకు ఒక 10-15 నిమిషాలు సమతుల్యపరచుకోవడం అనేది చేస్తూ ఉంటే ఒక 10 రోజుల్లో, మొదట్లో కష్టంగా ఉన్న ఒక 10 రోజుల్లో చాలా తేడా వస్తుందని. అలాగే సహజయోగ సాధన చేసేటప్పుడు ఉప్పునీటి చికిత్స, అలాగే ముక్కులో మనం వేసుకునే కర్పూరం, పచ్చకర్పూరంతో కలిపిన నెయ్యి అనే చిన్న బాటిల్స్ దొరుకుతాయి, అది వేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మెదడు శాంతపడినట్టు ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళలో ఆ స్థిమిత పడ్డం అనే నేచర్ కూడా వస్తుంది. ఇవన్నీ సహజయోగ సాధన చేసేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ నేర్పిస్తారట. మన సంస్కృతికి ప్రతిబింబం ఆత్మీయ గోదావరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి.